హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. హ్యాపీ నాగుల పంచమి అందరికీ. సో పుట్ట దగ్గరికి నేను ఈ పాలు పోయడానికి అన్ని పుట్టలో పెట్టుకున్నానండి. పూజకు సంబంధించిన ఐటమ్స్కి ఇట్లా ప్రసాదం కూడా చేశాను ఆల్రెడీ సిరా. సో మా అపార్ట్మెంట్ వాళ్ళందరం కలిసి వెళ్తున్నాము. సో మా పాపను కూడా నేను తీసుకెళ్తున్నా ఈసారి. లాస్ట్ టైం అయితే తీసుకెళ్ళలేను. చూడండి, సో మా పాప వేసుకున్న డ్రెస్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది కదా. సేమ్ సిస్టర్స్ మేము అందరం సేమ్ తీసుకున్నాము. సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఒక వీడియో తీసి పెడతాము. చాలా బాగుంది డ్రెస్సెస్. సో ఇప్పుడైతే పుట్ట దగ్గరికి వచ్చేసాము. ఇదే అండి, ఎప్పుడు కానీ నేను ఒకటే దగ్గర పోస్తానండి పాలు. సో ఇక్కడ చిన్నపిల్లలకు కొన్ని సంబంధించిన బెలూన్స్ అలాంటివి పెట్టారు ఎంట్రన్స్లో. సో ఇంకా ముందుకు వెళ్తున్నాను. ఇంకా మీకు చెప్పడం ఒకటి మర్చిపోయా కదా అండి, ఈరోజు నా బర్త్డే కూడా ఫస్ట్ టైం అండి. నాగుల పంచమి రోజే నా బర్త్డే కూడా రావడము, అదేదో స్పెషల్గా భావిస్తున్నాను. సో ఇదే అండి ఈ పుట్ట. సో ఇది ఇక్కడ అంటే దీని మొత్తం అక్కడ చెట్టులా కనబడుతుంది కదా, అదంతా మైదాకు చెట్టు అన్నమాట. గోరింటాకు చెట్టు లోపలనే పుట్టలాగా వెలిచింది. చూడండి, చూపిస్తా కొంచెం దగ్గరికి వెళ్ళాగా. నేను పూజ చేసేటప్పుడు ఎప్పుడు చూసినా ఇక్కడైతే ఫుల్ రష్ ఉంటారు. ఇంకా ఈసారి వీడియో మంచిగా తీద్దామని లేట్ కూడా వచ్చాను, అయినా కూడా ఇంకా రష్ తగ్గలేదు, లేట్ వచ్చా కూడా. సో ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము. ఒక 2-3 ప్రదక్షిణలు అలా చేసాము పుట్ట చుట్టూ అయితే. సో ఇంకా లైన్లో నిల్చున్నాము. సో ఇప్పుడైతే లైన్ దొరికింది, పూజ చేస్తున్నానండి. సో ఇంకా నేను బ్యాంగిల్స్ కూడా తెచ్చాను. ఇంకా బ్యాంగిల్స్ అన్నీ ఇంకా పూజకు సంబంధించిన పాలు ఇట్లా అన్నీ పోసేసి పూజ చేసుకున్నాను. ఇంకా ఎక్కువ వీడియో తీద్దామంటే ఇంకా కుదరలేదు. ఇంకా మా పసుబొట్టు ఇచ్చేస్తున్నాను పూజ అయిపోగానే. తినే మా చెల్లె అనమాట. సో మా చెల్లెకి కూడా మ్యారేజ్ అయినాక ఫస్ట్ టైం అన్నమాట. తను కూడా ఇంకా శ్రావణ శుక్రవారం కదా, ఇంకా తను కూడా ఇక్కడ కొంతమందికి వాయనం ఇచ్చింది. సో ఇదే అండి పుట్ట. సో ఇంకా మా కూతురికి ఇస్తున్నానండి. ఎంత బాగా పెట్టుకుంటుందో చూడండి, తనకైతే చాలా ఇష్టము పసుపు బొట్టు గంధాలు అంటే, ఇంకా వాయనాలు పుచ్చుకోవడం అంటే. సో అందరికి ఒక 5-6 మెంబర్స్కి అలా వాయనాలు ఇచ్చాను నేను కూడా. సో ఇంకా మా సిస్టర్ నాకు వాయనం పెడుతుంది, తీసుకుంటున్నాను. సో ఇక్కడ వాయనం తీసుకున్నాక ఇలా మా చెల్లె ఒక 11 మెంబర్స్కి అలా ఇక్కడ వాయనం ఇచ్చేసింది. సో నెక్స్ట్ టైం ఇంకా వాళ్ళు తిరుపతికి వెళ్తున్నారు, కుదరదు కదా నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం రోజని ఇంకా ఇక్కడనే ఇచ్చేసాము పాలు పోసాక. సో అలా అక్కడ ఉన్న వాళ్ళందరికీ పసుబొట్టు ఇచ్చేసింది. ఇలా వాయనాలు ఇస్తుంటూ చాలా మంచిగా అనిపిస్తుంది కదా అండి, పాజిటివ్ వైబ్స్ వస్తాయి అన్నీ. సో ఇంకా అందరికి విచ్చుకుంటూ ఆశీర్వాదం తీసుకుందనమాట. ఇంకా చిన్నపిల్లలకి ఇస్తే చాలా మంచిది అంటారు, అందుకే ఇంకా మా పాపకు కూడా ఇచ్చేసింది అక్కడనే పుట్ట దగ్గరనే. సో ఇంకా మా పాప చూడండి ఎంత మంచిగా పెట్టుకుంటుందో. సో తనకు కూడా వాయనం ఇచ్చింది, ఇంకా కిందికి దిగబెట్టాను. సో వాయనం తీసుకుని పిన్నిని ఆశీర్వదించు అని. సో ఇంకా అక్కడ నిల్చుని ఇంకా చేతులు చాపింది చూడండి, వాయనం అయితే తీసుకుంది. అక్షంతలు అయ్యు అవి కనగానే వేసింది చూడండి, ఎంత మంచిగానో ఆశీర్వదించింది. సో ఇంకా ఇక్కడ మా చెల్లెకి ఇట్లా వాళ్ళందరికి కూడా పెట్టింది. సో ఇలా ఇక చాలామందికి ఇచ్చేసాయి, వాయనాలు అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఇంకా ఇక్కడ బాగా అనిపిస్తుంది అనమాట పాలు పోస్తుంటే. అక్కడ మంచిగా నాగుపాము ఉంటుంది, ఎప్పుడు కనిపించలే. ఈసారి అయితే ఇంకా మీకు చూపిద్దాం అనుకున్నా, ప్రతిసారి అక్కడికి నాగుపాము తీసుకొని వస్తారు బుట్టలో తీసుకొని, కానీ ఈసారి తీసుకొని రాలేదండి. సో ఇంకా ఇక్కడనైతే అయిపోయింది, ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం, వాయనాలు అయిపోయింది. సో ఇంకా మా పాప ఊకుంటుందా అక్కడ ఇంకా బెలూన్స్ అవి ఇవి చూసి కొనేమంది. సో ఇంకా బెలూన్ తోటి ఇంకా ఆడుకుంటుంది కొద్దిసేపు. సో ఇంకా ఇంటికైతే వెళ్తున్నామండి. ఇలా కంప్లీట్ అయిందనమాట నా నాగుల పంచమి. సో బాయ్ ఫ్రెండ్స్.